ఒక మనిషి సగటున సంవత్సరంలో 4 సార్లు రక్తదానం చేయొచ్చు. మరి మన ముందు ఒక అసాధారణమైన అద్భుతాన్ని కూర్చోబెట్టాను ఇవాళ. మన స్టూడియోలో ఉన్నారాయన. ఇప్పటి వరకు ఆయన 333 సార్లు రక్తదానం చేసి దీని నుంచి మీకు ఎంత కమిషన్ వస్తదన్నా? వాళ్ళకి ఇవ్వడం ద్వారా మీకు ఎన్ని డబ్బులొస్తాయి? ఒక్కసారి తీస్తే బ్లడ్ బ్యాంకులు, కార్పొరేట్ హాస్పిటల్స్, ఏజెంట్లు, దళారులు బీభత్సంగా అమ్ముకుంటున్నారు రక్తం. కొంతమంది పనికిమాలిన ఎదవలు తలసేమియా పరిస్థితి ఏంటన్నా? వాళ్ళకి సేవలు సరిపోతున్నాయా? ఒక తలసీమియా బాబు గాని పాప గాని 1 సంవత్సర కాలం బతకాలి అంటే మీకు తెలుసా? ప్రపంచంలో ప్రతి 2 సెకన్లకు ఒక మనిషి రక్తం అందక చనిపోతున్నాడు. మరి వాళ్ళని కాపాడాలంటే ఏం చేయాలో తెలుసా? మీరు డాక్టరే అయి ఉండక్కర్లేదు కూడా. ఒక్క యూనిట్ రక్తం ఉంటే చాలు. ఒక మనిషిని మీరు కాపాడొచ్చు. యెస్. అది ఎలాగో దానికోసం మనం ఏం చేయాలో ఇప్పుడు మాట్లాడుకుందాం. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఒక మనిషి సగటున సంవత్సరంలో 4 సార్లు రక్తదానం చేయొచ్చు. మరి మన ముందు ఒక అసాధారణమైన అద్భుతాన్ని కూర్చోబెట్టాను ఇవాళ. మన స్టూడియోలో ఉన్నారాయన. ఇప్పటి వరకు ఆయన 333 సార్లు రక్తదానం చేసి వరల్డ్ రికార్డ్ స్థాపించారు. సో ఇది రికార్డుల కోసం చేసిన పని కాదు. మన మెగాస్టార్ చిరంజీవి గారి స్ఫూర్తితో ఆయన రక్తదానం మొదలుపెట్టి కొన్ని వందల మంది ప్రాణాలను నిలబెట్టిన ఒక ప్రాణదాతగా మారాడాయన. మరి ఆ మనిషికి ఎందుకింత కసి, ఎందుకింత అంటే సేవ. నిజానికి రక్తదానం చేయడం అంత ఈజీ ఏం కాదు. నేనైతే నా లైఫ్ టైంలో ఇప్పటికి ఒక్కసారి ఇచ్చా. అది కూడా ఆయన వల్లనే ఇచ్చా. ఆయన నాలా మోటివేట్ చేస్తే తప్ప ఇవ్వలేకపోతున్నా. చాలామందిలో ఒక ఫీలింగ్ ఉంటుంది, నా రక్తం నేనెందుకు ఇవ్వాలి, ఎందుకో ఊరికే ఉచితంగా వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, ఇట్లాంటి కొన్ని అపోహలు కూడా దానివల్ల ఏదో ప్రాబ్లం అవుద్దంట కదా, రక్తం పోతే ఏదో ఇబ్బంది అవుద్దంట కదా, ఇట్లాంటి చాలా అపోహలు, అనుమానాలు ఉన్నాయి. అట్లాగే మరి సంపత్ గారి గురించి చాలా ఇంటర్వ్యూస్ వచ్చాయి. ఆయన గొప్ప వ్యక్తి, మంచోడు అదని. మంచోడే, గొప్పవాడే. కానీ నాకు కూడా కొన్ని సందేహాలు ఉన్నాయి ఆయన గురించి. ఎందుకంటే దానిలో ఒక చిన్న సందేహం చెప్తా. ఒక మనిషి సంవత్సరంలో 4 సార్లు మాత్రమే రక్తదానం చేయొచ్చు. అలాంటిది 333 సార్లు రక్తదానం చేయాలి అంటే 80 సంవత్సరాలు పడుతుంది. మరి ఆయన వయసు చూస్తే 30 ఏళ్ళు కూడా లేవు. ఇది ఎలా సాధ్యమైంది? ఇది నా మొదటి సందేహంతో మొదలు పెడదాం. అన్నగారు నమస్కారం. నమస్తే అన్నయ్య. కంగ్రాట్స్ అన్న. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ స్టూడియోకి వచ్చినందుకు. ఎందుకంటే మీరు ఒక రకంగా దేవుడే నా దృష్టిలో. ఇంతమంది ప్రాణాలు కాపాడితే దేవుడని కాక ఏమంటారు అన్నయ్య. సో ఐఎమ్ సో హ్యాపీ మీలాంటి వ్యక్తి నాకు మిత్రుడైనందుకు, తెలిసినందుకే సంతోషంగా ఉంది. సో ఈ రక్తదాన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళే ఉద్దేశంతో, అందరికీ తెలియాలనే ఉద్దేశంతో మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడతాను. సిద్ధంగా ఉండండి. రెడీ. రైట్ అన్న. సో నా మొదటి ప్రశ్న అదే. 333 సార్లు ఇవ్వాలంటే 80 సంవత్సరాలు కావాలి. మీకు ఇంత తక్కువ వయసులో ఇది ఎలా సాధ్యమైంది? రికార్డ్ ఎలా సాధ్యమైంది? ఇక్కడ జనరల్గా అందరికీ ఏం తెలుసు అంటే బ్లడ్ డొనేషన్ అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం, అది మాత్రమే తెలుసు. బ్లడ్ డొనేషను, ప్లేట్లెట్స్ డొనేషను, ప్లాస్మా డొనేషను, డబ్ల్యూబీసీ డొనేషను. రక్తదానం అనేది 4 రకాలు ఉంటుంది. ఈ 4 కాంపోనెంట్స్ మనం ఏది డొనేట్ చేసినా కూడా అది బ్లడ్ డొనేషనే. అంతేగా. గడిచిన 26 సంవత్సరాల్లో ప్రతి 3 నెలలకు ఒకసారి ఖచ్చితంగా క్రమం తప్పకుండా గడిచిన 26 సంవత్సరాల్లో 103 సార్లు డొనేట్ చేయడం జరిగింది. ఓకే. ప్రతి 15 రోజులకు ఒకసారి ప్లేట్లెట్స్ డొనేట్ చేయడం జరిగింది. ఓ మై గాడ్. 2008లో స్టార్ట్ చేశాను ప్లేట్లెట్స్. 15 డేస్కి, 20 డేస్కి, 1 మంత్కి ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు ఓకే చేస్తూ సక్సెస్ఫుల్గా 200 ప్లేట్లెట్ డొనేషన్లు కంప్లీట్ చేసుకున్నాను. వావ్. కరోనా టైంలో మందు లేని కరోనాకి అవును, మందుగా ఉపయోగపడ్డ ప్లాస్మా, ఎస్, కోవిడ్ రికవర్డ్ ప్లాస్మా, Okay. కన్వల్సెంట్ ప్లాస్మా అంటారు. ఓకే. ఒక వ్యక్తి కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఆ వ్యక్తిలో గరిష్టంగా 12 నెలలు యాంటీబాడీస్ ఉంటాయి. ఓకే. నేను ప్రతి 15 రోజులకు ఒకసారి చొప్పున ఆ ఇయర్లో 24 సార్లు ప్లాస్మా డొనేట్ చేసి
48 మందికి ప్రాణదానం చేయడం జరిగింది. బాబా రక్తదానాల్లోనే క్లిష్టమైన ప్రొసీజర్ ఉండేది డబ్ల్యూబీసీ. ఓ ఇప్పటి వరకు అది కూడా 6 సార్లు డొనేట్ చేయడం జరిగింది. బా 4 అవర్స్ ప్రొసీజర్ ఓకే ఆ డబ్ల్యూబీసీ అనేది. ఆ విధంగా 200 సార్లు ప్లేట్లెట్స్, 103 సార్లు రక్తము, 24 సార్లు ప్లాస్మా, 6 సార్లు డబ్ల్యూబీసీ, ఇవన్నీ కలిపితే 333. మాకు తెలియక అసలు అన్న రాగానే కడిగి పారేయాలనుకున్నాను, నన్నే కడిగేసేవాను. వండర్ఫుల్ వండర్ఫుల్. సో రక్తదానం అంటే అంత పెద్ద ప్రాసెస్ ఉంది. వండర్ఫుల్ అన్న. దీని నుంచి మీకు ఎంత కమిషన్ వస్తుందన్న? అంటే రక్తం వాళ్ళకి ఇవ్వడం ద్వారా మీకు ఎన్ని డబ్బులు వస్తాయి? ఎందుకు ఇస్తారన్న? అంటే రక్తం ఇచ్చినప్పుడు బ్లడ్ బ్యాంకులు కానీ కమిషన్లు అట్లా ఏమైనా ఇస్తారా ఏంటి? అసలు పేషెంట్లు ఏమైనా డబ్బులు ఇస్తారా? అంటే నా రక్తం ఎందుకు ఇవ్వాలని చాలామంది అనుకునే టైంలో ఇవ్వండ్రు అని మీరు మా రక్తం తాగుతుంటారు కదా, మీకేమైనా డబ్బులు వస్తాయేమోనని నాకు వచ్చిన డౌట్. మీతో కూడా బ్లడ్ డొనేట్ అంతే, అంతే. చేయొచ్చే కదా, మీకు కూడా ఎవరన్నా ఏమైనా ఇచ్చారా? నాకు ఏమి ఇచ్చారు తెలుసా? ఒక మ్యాంగో జ్యూస్, ఒక యాపిల్. ఇంత కమర్షియల్ అయిన ఈ ప్రపంచంలో ఎస్ ఉచితంగా దొరుకుతుంది ఒక రక్తమే. బా ఎందుకంటే ఏ రక్తదాత కూడా డబ్బు తీసుకొని బ్లడ్ డొనేట్ చేయడు, ఓకే ప్లేట్లెట్స్ డొనేట్ చేయడు, ప్లాస్మా డొనేట్ చేయడు, డబ్ల్యూబీసీ డొనేట్ చేయడు. ఇది ఒక మంచి సంకల్పంతో ఎదుటి వ్యక్తి ప్రాణం నిలబెట్టాలి అని చెప్పి చేసే ఒక మంచి కార్యం. వీ షుడ్ గివ్ సంథింగ్ టు సొసైటీ, ఓకే సంథింగ్ బ్యాక్ టు సొసైటీ. మన సమాజం నుంచి ఎన్నో తీసుకుంటాం, మనం తిరిగి ఇచ్చేది ఏంటంటే మన నిండు హృదయంతో ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా మనం ఇచ్చే రక్తమో, ప్లేట్లెట్స్, ప్లాస్మానో, డబ్ల్యూబీసీ. ఇప్పటి వరకు మీరు అసలు డబ్బులు ఇచ్చారు అన్నారు, డబ్బులు ఏమన్నా వస్తాయా అన్నారు చూడండి. నిజంగా ఒకసారి ప్లేట్లెట్స్ ఇస్తే 10,000 అంటే కళ్ళు మూసుకొని ఇచ్చేస్తారు. అవునా? 10,000 అంటే అసలు ఇలా ఇచ్చేస్తారు. ఎందుకంటే ఆ ప్లేట్లెట్స్ అనేది అంత క్లిష్టమైన ప్రొసీజర్, దొరకదు. ఓకే అంటే అక్కడే 20 లక్షలు వచ్చాయి. ప్లాస్మా టైంలో మీకు అసలు ఒక డబ్బులు అన్నప్పుడు ఇదొకటి న్యూస్ ఎక్కడ రివీల్ చేయలేదు, అది మీతో షేర్ చేసుకోవాలి. ఒకసారి ఏం జరిగిందంటే నాది O పాజిటివ్ ప్లాస్మా. ఓకే అంతా కొంచెం ప్లాస్మా గురించి ప్రమోట్ చేస్తున్న తరుణంలో దుబాయ్లో ఒక వ్యక్తి జాబ్ చేస్తున్నాడు. వాళ్ళ ఫాదర్ ఇక్కడ ఏజీ హాస్పిటల్ గచ్చిబౌలిలో ఉన్నాడు. ఓకే చెప్పాడు, సార్ మా ఫాదరు గురించి అప్పటికే 3 రోజులు అవుతుంది, ఖచ్చితంగా ప్లాస్మా ట్రాన్స్ఫ్యూజన్ జరగాలి సార్, ఐసీయూలో ఉన్నాడు అన్నాడు. ఆయన కాల్ ఎప్పుడు చేసిందంటే ఈరోజే డొనేట్ చేసి బయటకు వచ్చిన మా ఫాదర్కి ఇట్లా కావాలని చెప్పి ఊరికి పోస్ట్ చేసిన గంటకు ఈయన కాల్ చేశాడు. అప్పుడు ఏంటంటే 48 అవర్స్ గ్యాప్ తీసుకోవాలి. ఆ రోజు ఆగాను, ఏమండి నేను ఈరోజు డొనేట్ చేశాను, ఎల్లుండి సాయంత్రం వరకు 48 అవర్స్ తర్వాత నేను మళ్ళీ ఇచ్చేస్తానని చెప్పాను. ఓకే ఆ రోజు నుంచి ఎతుకుతా ఉంటే ఎవరు దొరకలేదు సార్, నాకు ఎవరు దొరకలేదు, ఇంకా మీరే రావాలి అన్నారు. వెళ్ళాను, డొనేట్ చేసి బయటకు వచ్చిన తర్వాత ఒక బండిల్ కవరు ఇలాగా పెట్టారు. మామూలుగా అర్థమవుతుంది, అది ఇలా కనిపిస్తుంది. ఆ బండిల్కు ఇటు ఫ్రంట్ సైడ్ 2,000 నోట్స్ అప్పుడు ఉన్నాయి, 2,000 నోట్స్ ఉన్నాయి. ఆ బండిల్ 2 lakhs. నాకు డబ్బు అవసరమేనండి, బట్ నేను డొనేట్ చేసిన ఎందుకు మీరు ఇచ్చే డబ్బు అవసరం లేదు, మీరు డబ్బున్న వాళ్ళు కావచ్చు, నేను నిండు హృదయంతో సహాయం చేయడానికే వచ్చాను. నేను ఎవ్రీ 15 daysకి ఇలా ప్లాస్మా ప్లేట్లెట్స్ ఇస్తుంటాను, ఎవ్రీ 3 monthsకి బ్లడ్ డొనేట్ చేస్తుంటాను. సమ్ టైమ్స్ వారానికి ఒకసారి ప్లేట్లెట్స్ ఇస్తాను, సమ్ టైమ్స్ 56 days అయిపోగానే బ్లడ్ డొనేట్ చేస్తుంటాను ఎమర్జెన్సీస్ని బట్టి. నేను డొనేట్ చేయటమే కాకుండా కొన్ని 100 మందిని 1000 మందిని రక్తదాతలను తయారు చేశాను. నా పాస్ట్ 26 yearsలో, అప్పుడు 20 years, ఈ 20 yearsలో అప్పటికే 20,000 మందికి మనం హెల్ప్ చేస్తున్నాం. అవన్నీ చెప్పాను. ఆయన ఒకటే చెప్పాడు, ఇలాంటి రోజుల్లో ఈ కరోనా టైంలో ఎవరైనా 2 లక్షలు ఇస్తే అప్పుడు డబ్బులు అసలు కటకట కదా, ఏ బిజినెస్ నడవని. నాకు డబ్బు అవసరమేనండి, ఈ డబ్బు నాకు అవసరం లేదని చెప్పాను. ఇలా దండం పెట్టాడు. థ్యాంక్ యూ సార్, మళ్ళీ కావాలంటే మళ్ళీ అడగండి, మళ్ళీ ట్రాన్స్ఫ్యూజన్ అవసరం అయితే వస్తాను అన్న. ఇప్పుడు సరే మీరు ఫ్రీగా ఇస్తున్నారని అనుకుందాము, బ్లడ్ బ్యాంకులు, కార్పొరేట్ హాస్పిటల్స్, ఏజెంట్లు, దళారులు బీభత్సంగా అమ్ముకుంటున్నారు రక్తం. సో మీరు వాళ్ళకు ఉచిత ఏజెంట్ లాగా మారారా, లేదంటే వాళ్ళ దగ్గర ఏమన్నా మీకు డబ్బులు వస్తాయా? అంటే ప్రతిసారి డబ్బులు వస్తాయా అని ఎందుకు అడుగుతున్నా అంటే అందరిలో ఉండే అపోహల గురించి మిమ్మల్ని అడగడం. ఎవ్వరూ కూడా
డబ్బు తీసుకొని ఏ రక్తదాత డొనేట్ చేయడు. ఓకే. మళ్ళీ కూడా చెప్తున్నాను, రైట్. ఈ ఓకే. ప్రపంచంలో రక్తదాతకు ఈ డబ్బులు రావు. రోజుకి ఫ్రీగా దొరుకుతున్న ఏకైక వస్తువు రక్తమే. రక్తమే. రైట్. అన్ని కమర్షియల్ అయిపోయాయి. అవును. ఏ బ్లడ్ డోనర్ డబ్బు తీసుకోడు. మేము నిండు హృదయంతో మేము ఇస్తున్నాము. వాడు అమ్ముకుంటాడో, వాడు కోట్లు సంపాదిస్తాడో, అది మాకు అనవసరం. ఎందుకంటే ఆ ఎమర్జెన్సీ టైంలో ఆ వ్యక్తి ప్రాణం కాపాడడానికి మేము ఇచ్చిన బ్లడ్ కాంపోనెంట్స్ అవసరం. ఓకే. ఇవాళ హాస్పిటల్ వాళ్ళు 100 కోట్లు 1000 కోట్లు సంపాదించారు. ఇప్పుడు ఒక ప్లాస్మా ట్రాన్స్ఫ్యూజన్ జరిగిందండి కరోనా టైంలో, వాళ్ళు 30 నుంచి 50,000 తీసుకున్నారు. ప్లాస్మా డోనర్కి ఏమో ఎవరో ఒక రూపాయి తీసుకొని ప్లాస్మా డొనేట్ చేయాల. ఓకే. ఇవాళ అన్ని క్యాన్సర్ హాస్పిటల్స్లో ప్రతిరోజు ప్లేట్లెట్స్ ట్రాన్స్ఫ్యూజన్ జరుగుతుంది. అవును. ప్లేట్లెట్ డోనారు వెళ్ళి ఒక మంచి హృదయంతో డొనేట్ చేస్తాడు. ప్రతి హాస్పిటల్లో ఆ హాస్పిటల్ రేంజ్ని బట్టి 12,000 నుంచి 35,000 వరకు ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూజన్కి ఛార్జ్ చేస్తారు. ఆ హాస్పిటల్ రేంజ్ని బట్టి ఒక యూనిట్ ట్రాన్స్ఫ్యూజన్కి. డోనార్ అయితే ఫ్రీగానే ఇచ్చేస్తారు. అదే కదా నేను అనేది. డోనార్స్ ఎవ్వరు కూడా 99.99% డబ్బు తీసుకోరు. 0.1 ఏదో చెప్తున్నారు కదా, ఎవరైనా తీసుకొని ఉండొచ్చు అనుకోవచ్చు కదా. ఈ మధ్య ఏం జరుగుతుందంటే, మీరు నాకు ఎన్నిసార్లు అడిగారు, మీరు నాకు ఎన్నిసార్లు చెప్తే వాళ్ళు మీ ఫ్రెండ్స్కి నేను ఇప్పించాను, వాళ్ళు కానీ ఎప్పుడన్నా ఎక్కడన్నా ఒక రూపాయి తీసుకున్నారా? లేదు, నెవర్. అవును. ఇక్కడ క్లియర్ పాయింట్ కదా. డబ్బుతో ముడిపడి ఉన్నది అంటూ ఏముండదు. ఇవాళ ఇప్పుడు కొత్త సమస్య ఏంటంటే, ఇప్పుడు మీరు అడిగారు ఒక 4 యూనిట్లు కావాలి అన్నారు మీ ఫ్రెండ్ సర్జరీకి. నాకున్న 2 ఫ్రెండ్స్ని పంపించాను, మిగతా 2 యూనిట్ల కోసం మా గ్రూప్స్లో పెడతారు. ఈ గ్రూప్స్లో ఉన్నది వైరల్ అయిపోద్ది. కొంతమంది పనికిమాలిన ఎదవలు వాళ్ళకి కాల్ చేస్తారు, మేము 4 ఉన్నామండి, మేము కారులో రావాలి, ఏ పటాన్ చెరువులో ఉన్నాము, కేసర్లో ఉన్నాము, గట్కేసర్లో ఉన్నాము, మేము కారులో రావాలండి, ఒక 1000 రూపాయలు మీరు కనుక వేస్తే మేము 4 బయలుదేరి వస్తాము, టిఫిన్ చేసుకోను లేదా లంచ్ చేసుకోను అంటారు. ఈ ఎవరైతే హాస్పిటల్లో ఉన్న వ్యక్తి యాంగ్జైటీతో ఉంటారు, టప్న ఏ గూగుల్ పేనా ఫోన్పేనా చెప్పండి అంటాడు. వాడు గూగుల్ పే ఫోన్పేలో దొరికిపోతాడని ఒక స్కాన్ పంపిస్తాడు. ఓకే. ఆ స్కాన్కు వీళ్ళు డబ్బులు కొడతారు. డబ్బులు వచ్చేస్తేనే ఇంకా బయలుదేరుతాం అంటాడు, స్విచ్ ఆఫ్ చేసుకుంటాడు. ఇంత పెద్ద మోసం ఉందా దీంట్లో? కరెక్ట్ టైంలో మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. మీరు ఎందుకు అడిగారో, కాంట్రవర్సీ కోసం అడిగారేమో కానీ నాకు మాత్రం ఇది ఉపయోగమైంది. మీరు వేసే ప్రతి రాయిని నేను ఇల్లు కట్టుకుంటాను, గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు కొన్ని వందల మంది రక్తదాత బ్లడ్ అవసరం ఉన్న వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పుడు చాలామంది మోసపోతున్నారు. దయచేసి ఎప్పుడైనా ఎవరైనా మీరు మాకు డబ్బులు వేస్తేనే వస్తాము అంటే మాత్రం దయచేసి ఎవరికి డబ్బులు వేయొద్దు, మోసపోవద్దు. ఏ రక్తదాత కూడా డబ్బు తీసుకొని డొనేట్ చెయ్యడు. ఎవరికైనా ఆ టైంలో రావడానికి ఆటోలోనో బస్సులోనో ఎవరైనా రావడానికి డబ్బులు అడిగితే మీరు క్యాబ్లో రండి, మేము ఇక్కడ హాస్పిటల్ ముందే ఉన్నాము, మీరు క్యాబ్ దిగ్గానే డబ్బులు పే చేస్తామని చెప్పండి. సూపర్. వాడు రాడు, వాడు మోసగాడు. వాడు రాడు, డబ్బులు వేస్తేనేమో స్విచ్ ఆఫ్ చేసుకుంటాడు. నిజంగా నువ్వు నేను ఇక్కడే ఉన్నాను, హాస్పిటల్లో బయటనే ఉన్నాను, మేము ఆటోలో వస్తే ఆటో బిల్లు కడతాము, ర్యాపిడోలో వస్తే ర్యాపిడో బిల్లు కడతాము, కార్లో వస్తే క్యాబ్ బిల్ పే చేస్తాము అంటాం. వాడు రాడు. పెద్ద మాఫియా ఏంటంటే ఇదే. కొన్ని వందల మంది మోసపోయారు నా కళ్ళ ముందే. ప్రతిరోజు కేసులు. వాడు ఫోన్ ఆన్ చేస్తాడు, ఆ పోతుపోయిన 1000 రూపాయలు కానీ ఆ మనిషి రాక బ్లడ్ దొరక ఎంత అవస్థ ఉంటుందన్న. వాడు ఎమ్మటే వాడు చెప్పేస్తే అయిపోయేది. వాడు డబ్బులు వచ్చేసిన తర్వాత ఏదో ఒకటి మేము రాలేమండి అని చెప్పి స్విచ్ ఆఫ్ చేసుకో. వీడేం చేస్తాడు, 2-3 గంటల్లో వస్తామంటాడు. ఆ హాస్పిటల్ వీళ్ళు 2 3 డబ్బులు వేసుకున్నారు. హాస్పిటల్లో టైమింగ్స్ ఉంటాయి, కొన్ని హాస్పిటల్ 6 వరకు అంటారు. 6 తర్వాత స్టాఫ్ వెళ్ళిపోతారు. వీళ్ళు 6 వరకు కొట్టుకుంటా ఉంటే స్విచ్ ఆఫ్ ఉంటుంది. ఆ రోజు వాళ్ళకి వేస్ట్ అయిపోతుంది. చాలా సర్జరీస్ కూడా ఆగిపోతాయి. ఇప్పుడు వీళ్ళు రారు అని తెలిసినప్పుడు ప్రత్యేకంగా నా బోట్ వాళ్ళకి ఫోన్ చేసుకుంటారు. నా బోట్ వాళ్ళు నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, పంపించడం జరుగుతుంది. ఏదైతే ఆ పేషెంట్ ఎమర్జెన్సీ రిక్వైర్మెంట్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. కనీసం మెసేజ్ పెట్టన్నా స్విచ్ ఆఫ్ చేయండి రా బాబు, మేము రాము, మీరు మోసపోయారు అని చెప్పి మెసేజ్ పెట్టండి. సూపర్, బాగా చెప్పారు. పెడితే బాగుంటుంది. పెట్టేసి స్విచ్ ఆఫ్ చేసుకుని నిన్ను ఎవడొద్దు అన్నాడు. ఎగ్జాక్ట్లీ. ఒక ప్రాణం పోకుండా మీరు అట్లీస్ట్ తప్పు చేసినా ఇట్లా అన్నా కాపాడవచ్చు ప్రాణాన్ని. రైట్ అన్న. నాకు ఇంకొక డౌట్,
ఎవరికో అవసరానికి బ్లడ్ వస్తుందంటే నీలాంటి మంచోళ్ళు ఉంటే పోతారు, బ్లడ్ ఇస్తారు, డొనేట్ చేస్తారు. నాలాంటి దుర్మార్గులు ఉంటారు. నాకేం పని, నేను ఎందుకు వెళ్ళాలి, ఎందుకు ఇవ్వాలి, నాకేం ఉపయోగం, అసలు బ్లడ్ డొనేట్ చేస్తే నాకేమన్నా ఉపయోగం ఉంటుందా ఒక క్వశ్చన్ అడిగారు, అన్న. మీరు ఒక క్రెడిట్ కార్డో లోనో తీసుకున్నారు, వరుసగా 3 నెలలు కట్టకపోతే ఏమైంది? బ్లాక్ చేస్తాడు, లేదంటే గొడవలు అయిపోతాయి. సిబిల్ కూడా పాడైపోద్ది. అవును. ఆ సిబిల్ అనేది జీవితాంతం ఉంటుంది. మరి అలాగే 18 సంవత్సరాలు నిండిన వ్యక్తి 65 సంవత్సరాల వరకు తన జీవిత కాలంలో ప్రతి 3 నెలలకు ఒకసారి బ్లడ్ డొనేట్ చేయడం వల్ల ఆ మనిషి ఆరోగ్యవంతంగా ఉంటాడు. తరచుగా బ్లడ్ డొనేట్ ఒక్క సంవత్సరం మీరు ఒక 1 ఇయర్లో ఒక్కసారి డొనేట్ చేస్తే మీకు ఆ సంవత్సరం 88% హార్ట్ స్ట్రోక్ రాదు. అయ్యి తరచుగా రక్తదానం చేయడం వల్ల 90% వరకు క్యాన్సర్ ముప్పు ఉండదు. 2 జబ్బులు కాస్ట్లీవి, క్యాన్సర్, హార్ట్ స్ట్రోక్. సీరియస్గా సీరియస్గా ఇది గొప్ప ఉపయోగము. బాబా. అంతకు మించి సాటిస్ఫాక్షన్. ఓకే. ఒక ఒక నిండు ప్రాణాన్ని కుటుంబం, కాపాడ్డు. ఒక కుటుంబానికి ఒక పెద్దయిన ఒక ప్రాణం కాపాడాము. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఒక మెయిన్ రోలు పోషించే వ్యక్తికి ఏమన్నా అయితే ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? అంతే కదండి. మనము రక్తదానం చేస్తున్నాం అంటే ఒక మనిషి కాదు, ఒక కుటుంబానికి, ఒక కుటుంబానికి, తరానికి మనం. ఒక సమూహానికి, ఒక వ్యవస్థకి. Yes. సో ఎప్పుడు కూడా ప్రతి వ్యక్తి డొనేట్ చేసే అవకాశం ఉన్నప్పుడు మీరు ఎక్కడైనా డొనేట్ చేయండి. మీ ఇంటికి దగ్గరలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్లో కానీ, గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ, బ్లడ్ క్యాంప్స్ కండక్ట్ చేసిన వాళ్ళకి కానీ, ఈ తలసీమియా పిల్లలకు కానీ, ఎక్కడ అవసరం ఉంటే క్యాన్సర్ పేషెంట్స్కి కానీ, మీకు ఎక్కడ అందుబాటులో ఉంటే 3 నెలలకు ఒకసారి వెళ్ళిపోయి ఇచ్చేయండి. మీరు కనుక రేర్ బ్లడ్ గ్రూపు, మీరు ఇచ్చిన డొనేట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ అవసరాలు ఉన్నాయి. అవును. పాశ్చాత్య దేశాల్లో ప్రతి 56 రోజులకు ఒకసారి డొనేట్ చేస్తారు. 3 నెలలు మన దగ్గర, అవును. అక్కడ 56 డేస్కే డొనేట్ చేస్తారు. ఓకే. ఇప్పుడు నేను కూడా 56 డేస్ తర్వాత నాకు అవసరం, ఎవరికైనా ఎమర్జెన్సీ అయితే వెళ్ళిపోయి డొనేట్ చేస్తాం. మనం ఇక్కడ ప్లేట్లెట్స్ 15 రోజులకు ఒకసారి, సంవత్సరంలో గరిష్టంగా 24 సార్లు డొనేట్ చేయాలి. అవును. ఫారిన్ కంట్రీస్లో ఎవ్రీ వీక్ డొనేట్ చేస్తారు. నేను ఎమర్జెన్సీ టైంలో ఎవ్రీ వీక్ డొనేట్ చేస్తా. వారానికి ఒక ప్రాణం అని ఒక ఎపిసోడ్ పెట్టి ఎవ్రీ వీక్ డొనేట్ చేస్తూ చాలా కాలం అవేర్నెస్ ఇచ్చాను. ఇప్పుడు కూడా రేపు జనవరి 1 నుంచి మళ్ళీ స్టార్ట్, వారానికి ఒక ప్రాణం. ఓకే. ఎవ్రీ వీక్ డొనేట్ చేయాలి. అంత ప్రిపేర్ అవుతుంది బాడీ. అవునా? ఈ 13 రోజులు ఈ డిసెంబర్ 31 వరకు మంచిగా సెట్ చేసుకుంటున్నాను. ఇంకా ఎవ్రీ వీక్ వారానికి ఒక ప్రాణం మళ్ళీ స్టార్ట్. ఎవ్రీ వీక్ ఎక్కడ అవసరం ఉందో అక్కడికి హాస్పిటల్కి వెళ్ళడం, ప్లేట్లెట్స్ డొనేట్ చేయడం. అసలు ఎవరు భయపడకూడదు. అది ప్లేట్లెట్స్ డొనేట్ చేయడానికి కానీ, WBC డొనేట్ చేయడానికి కానీ, ప్లాస్మా డొనేట్ చేయడానికి కానీ, బ్లడ్ డొనేట్ చేయడానికి. ఆడవాళ్ళు అద్భుతంగా డొనేట్ చేస్తున్నారు. ఇవ్వచ్చు, ఆడవాళ్ళు ఇవ్వకూడదు అంటారే. 4 నెలలకు ఒకసారి నిరభ్యంతరంగా, నిస్సంకోచంగా ఆడవాళ్ళు డొనేట్ చేయొచ్చు. 100%. అసలు ఎటువంటి సందేహమే లేదు అందులో. ఆడవాళ్ళు ఇవ్వకూడదు, వాళ్ళకి బ్లడ్ లాస్ అవుతుంటుంది రెగ్యులర్గా. జనరల్గా ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మగవాళ్ళు 3 months, ఆడవాళ్ళు 4 నెలలకు ఒకసారి. వాళ్ళకి పీరియడ్స్లో బ్లడ్ లాస్ అవుతుంది. అందుకని చెప్పి మనకి 3 monthsకి ఒకసారి ఇవ్వమంటారు. వాళ్ళకి 4 monthsకి ఒకసారి, సంవత్సరానికి గరిష్టంగా 3 సార్లు ఇవ్వచ్చు హ్యాపీగా. అంతకవుతే ఏంటంటే ఆ మెన్స్ట్రువల్ సైకిల్ అయిపోయిన తర్వాత ఒక 10 days తర్వాత ఇవ్వమంటారు. ఓకే. వాళ్ళు 15th day నుంచి మళ్ళీ నెక్స్ట్ సైకిల్ స్టార్ట్ అయ్యే వరకు ఇచ్చుకోవచ్చు. రక్తదానం చేస్తే యవ్వనంగా ఉండొచ్చు, మీ వయసు తగ్గిపోతుంది 10 ఏళ్ళు అట్లా చెప్తుంటారు కదా. కొందరు డాక్టర్లు అడిగితే అదంతా ఏం లేదు, ఉట్టిదే అన్నారు. నిజమా? అంత మీరు అంటే ఊరికే ప్రచారం చేస్తున్నారా? తరచుగా రక్తదానం చేయడం వల్ల ఏంటంటే మన బాడీ ఒబెసిటీకి గురి కాదు. ఇప్పుడు ఒక ఎవ్రీ 3 monthsకు తరచుగా చేసేవాళ్ళు మీరు గమనిస్తే అంత ఎక్కువ వెయిట్ పెరగరు. ఓకే. మిగతా వాళ్ళతో పోలిస్తే చాలా తక్కువ వెయిటే పెరుగుతారు. ఓకే. అది ఖచ్చితంగా ఇది ఉంటుంది. ఇమ్యూనిటీ అనేది ఈ కొత్త పాత రక్తం అంతా డొనేట్ అయిన తర్వాత కొత్త రక్తం ప్రొడ్యూస్ అవుతుంది కదా, దానివల్ల మన స్కిన్ టోన్ కానీ కొంచెం యంగ్గా ఉంటారు రక్తదాతలు. మీరు గమనిస్తే చాలామంది చాలా యంగ్గా ఉంటారు, బాగా రెగ్యులర్గా చేస్తున్న వాళ్ళు. మీరు వాచ్ చేయండి, అప్పుడు మీరు చెప్పండి. మిమ్మల్ని చూస్తేనే అర్థమైపోతుంది. నన్ను కాదు, మిగతా వాళ్ళంతా కూడా చిన్న సైజ్ చిరంజీవిలా ఉంటారు మీరు, ఆయనలాగే యంగ్.
మీరెప్పుడూ చిరంజీవి నామస్మరణే జరుగుతుంటది. అంటే మీరు చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌కి ఏమన్నా అన్‌అఫీషియల్ బ్రాండ్ అంబాసిడరా? అయ్యయ్యో! ఆయన మీద అభిమానంతో ఒక రక్తదాతగా మారాను. నా నా ఆఫీస్‌కి దగ్గరలో ఉంటుంది చిరంజీవి బ్లడ్ బ్యాంకు. ఓకే. అలాగే నా గాడ్ ఫాదర్ స్వామినాయుడు గారు. అచ్చా! ఆయన ఏంటంటే నన్ను బాగా ఎంకరేజ్ చేస్తారు. నన్నే కాదు ప్రతి రక్తదాతకు ఆయన నిజంగా గాడ్ ఫాదరు. హ్మ్. కొన్ని వేల మంది రక్తదాతలు నాలాంటి వాళ్ళు ఆయన వల్లనే తయారయ్యారు. వావ్! ఆయనే ఆయన అలాగ అందరిని మోటివేట్ చేస్తాడు. అందరికీ మీరు డొనేట్ చేయండి. మీరు డొనేట్ చేయడం వల్ల ఈ ప్రాణం నిలబడుతుంది. అలాంటి ర్యాపో చాలా మందితో మెయింటైన్ చేసి చాలామంది రక్తదాతలను తయారు చేశాడు. హ్మ్. సో, ఆ విధంగా 225 సార్లు నేను చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో నా బ్లడ్, ప్లేట్లెట్స్, ప్లాస్మా ఇవ్వడం జరిగింది. అబ్బా! సో, ఆబ్వియస్‌గా 25 సార్లు ఇచ్చిన వ్యక్తిని చిరంజీవి గారు కలుస్తూ ఉంటారు. ఓహ్! అరే! ఈ సీక్రెట్ నాకు తెలీదే. అన్న మీరు కూడా 25 సార్లు ఇచ్చేసి మీరు కూడా మెగాస్టార్‌ని కలవాలి. ఓకే. ఇంక 24 సార్లు ఇవ్వండి చాలు. అవును. ఆల్రెడీ ఇస్తా. ఒకటిసారి ఇచ్చారు. ఇచ్చాను. సో, ఈ 225 టైమ్స్ నేను ఇవ్వడం వల్ల ఏంటంటే అది గాక నేను ఒక ప్లాట్‌ఫార్మ్‌గా దాన్ని ఎంచుకున్నాను. నేను డొనేట్ చేస్తాను. నేను చాలా మందితో డొనేట్ చేపిస్తాను. అవును. 24 అవర్స్ వర్క్ చేస్తది. అవును. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఉన్న వాళ్ళకి, వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్‌కి ఎందుకు ఎళ్తారు? డబ్బు లేక ఎళ్తారు. అంతేగా. గవర్నమెంట్ హాస్పిటల్‌లో బ్లడ్ రాసినప్పుడు ఎవరు ఫ్రీగా ఇయ్యరు. ఆ! ఆ మనిషికి గవర్నమెంట్ హాస్పిటల్‌లో ట్రీట్మెంట్‌లో ఉన్న వ్యక్తికి ఎవ్వరు రేషన్ కార్డ్, వైట్ రేషన్ కార్డ్ ఉంటే చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో ఉచితంగా ఇస్తారు. ఓహ్! స్ట్రెయిట్‌గా హాస్పిటల్ వాళ్ళు రిక్వెస్ట్ లెటర్ ఇస్తారు. ఆ రిక్వెస్ట్ లెటర్ మీద ఖచ్చితంగా స్టాంప్ ఉండాలి. చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో చాలా రూల్స్ స్ట్రిక్ట్‌గా ఉంటాయి. ఓకే. అలాగే ఏ పేషెంట్‌కి అయితే రక్తం ఎక్కిస్తారో ఆ పేషెంట్ బ్లడ్ శాంపిల్ ఇస్తారు. అది తీసుకొని 24 గంటలు ఎప్పుడైనా 24 గంటలు తెరిచి ఉండే దేవాలయం అది. వావ్! వెళ్ళాలి. ఇవ్వండి మాకు పలానా గాంధీ హాస్పిటల్ నుంచి వచ్చాం, పలానా ఉస్మానియా హాస్పిటల్ నుంచి వచ్చాం, నిలోఫర్ నుంచి వచ్చాం. మాకు ఈ గ్రూప్ బ్లడ్ ఇవ్వండి అంటే వాళ్ళు ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వ్యవధిలో వాళ్ళు వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అదే గనక వైట్ రేషన్ కార్డ్ లేదు, వాళ్ళు డొనేట్ చేశారనుకోండి, మళ్ళీ తీసుకునే రక్తం ₹1 తీసుకోరు. మనం డొనేట్ చేసి మనకు కావాల్సిన బ్లడ్ ఫ్రీగా తీసుకోవచ్చు. అచ్చా! గతంలో మనం డొనేట్ చేసినాం. ఇందాక మీరు ఒక కార్డ్ ఇచ్చారు అని చెప్పారు చూడు, ఫ్రూటీ అవును. ఇచ్చారు, కార్డ్ ఇచ్చారు. అవును. మీ కార్డు మీరు ఎవరికి ఇచ్చినా కూడా ఆ కార్డు మీద ఒక వ్యక్తికి ఫ్రీగా బ్లడ్ ఇచ్చేస్తారు. ఓహ్! అది ఎప్పుడైనా అలాగా మనం మన ఎన్ని మెంబర్‌షిప్ కార్డ్ లాంటిది ఒకటి అంతే ఇచ్చారు. అంతే. ఆ కార్డు మీరు ఎవరికి అవసరం ఉందో వాళ్ళకి ఇచ్చేయండి, అచ్చా! వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేస్తారు. అరే వండర్‌ఫుల్. ప్రతి 100 మందికి వాళ్ళు రక్తం ఇస్తే 90 మందికి ఫ్రీగా ఇస్తారు. ఒక 10 మందే డబ్బులు పే చేస్తారు. ఓకే. ఇప్పటికి 10 లక్షల మందికి చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ నుంచి ఉపయోగం జరిగింది. మనం గణాంకాలను కనుక చూసినట్లయితే ఏపీ అండ్ తెలంగాణ 10 కోట్ల మంది జనాలు ప్రతి 1,00,000 మందికి, ప్రతి కోటి మందికి 1,00,000 మంది బ్లడ్ తీసుకున్నారు. ప్రతి 1,00,000 మందిలో ఒక 1000 మంది తీసుకున్నారు. ఇంకొకటి అన్న, రక్తదానం చేస్తే ఇన్సూరెన్స్ కూడా కవర్ ఇస్తున్నారు చిరంజీవి గారు అన్నారు. ఇస్తున్నారా అది? అవును, ఇస్తున్నారు కదా. ఎక్కువ సార్లు రక్తదానం చేసిన వాళ్ళకు ఒక ఇన్సూరెన్స్ కార్డు ఎక్కువ ఇచ్చారు. 10 సార్లా ఎంత? 50 సార్లు ఓకే. డొనేట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకు, హైయెస్ట్ టైమ్స్ డొనేట్ చేసిన వాళ్ళకి అచ్చా! ఇన్సూరెన్స్ కార్డ్స్ ఇచ్చారు. అదేంటంటే మనకేమైనా యాక్సిడెంట్ అయింది కుటుంబానికి, 5 లక్షల రూపాయలు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఓహ్! మనం కనుక హాస్పిటల్లో డోనార్ ఎవరికైతే కార్డ్స్ ఉన్నాయో ఎనీ హాస్పిటల్లో వెళ్ళిపోయి ఆ కార్డు చూపించేసి 2 లక్షల వరకు ఉచిత వైద్యం తీసుకోవచ్చు. దానికి సంబంధించిన ప్రీమియము చిరంజీవి గారు తన బ్లడ్ బ్యాంక్ నుంచి పే చేయడం జరుగుతుంది. అబ్బబ్బబ్బా! ఇన్ని అద్భుతమైన విషయాలు ఇంతవరకు ఎవరు చెప్పలేదన్నా. చాలా మందికి తెలియదు. తెలీదసల. మీరు రక్తం అరేంజ్ చేస్తారనేది బయట చాలా మందికి తెలుసు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉంది. కానీ ఎమర్జెన్సీ వస్తే మీ ఫోన్ మీరు లిఫ్ట్ చేయరని ఒక టాక్ ఉంది. అసలు క్వశ్చనే లేదు. ఆ! ఇప్పుడు మీ దగ్గర ఇంటర్వ్యూలో ఉన్నాను. అవును. అలాంటి సందర్భాలు తప్పితే ఓకే. 100కు 100% నేను రాత్రి 1 గంటకు పడుకుంటాను. ఓకే. పొద్దున్నే 7 గంటలకు లెగుస్తాను. ఓకే. 6 గంటల్లో కూడా ఎమర్జెన్సీ చేసిన వాళ్ళకి నేను లిఫ్ట్ చేస్తాను. ఆ! ఒక్కొక్కసారి మీరు 4 యూనిట్లు అడిగితే నేను 4 యూనిట్లు కాదు, 1 యూనిట్ ఇవ్వగలుగుతాను. ఓకే. ఎందుకంటే అడగడం చాలా ఈజీ. అవును. నాకు డోనార్స్ దొరకటం అనేది కష్టం. ఓకే. 99% ఫోన్ లిఫ్ట్ చెయ్యను అనేది కల సార్. ఆ! మీరు గనక ఒక ఛాలెంజ్, నేను ఓపెన్ ఛాలెంజ్, ఎప్పుడైనా మీరు కాల్ చేయండి. ఓకే.
నేను గనక మీరు చేసుకున్న టైంలో ఏదైనా ఇలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూలో తప్పితే అది కూడా మ్యాక్సిమం 1 అవర్లో మీకు కాల్ బ్యాక్ చేయడం జరుగుతుంది. మిస్డ్ కాల్ చూసుకొని చేస్తారు. అసలు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం అనేది నా చరిత్రలో లేదు. ఓకే. నేను ఈ ఒక నెంబరు 9992345678 అది కేవలం పబ్లిక్ కోసమే పెట్టుకున్నాను. ఎవ్వరు కూడా ఏ అర్ధరాత్రి అపరాత్రి కాల్ చేసినా కూడా నేను లిఫ్ట్ చేస్తాను. నాట్ ఓన్లీ బ్లడ్ డొనేషన్, మీకు ఏ హాస్పిటల్లో ఏ వైద్యం తక్కువ రేటుకు చేస్తారు, ఏ హాస్పిటల్లో ఏ వైద్యం ఫ్రీగా చేస్తారు. ఓకే. గడిచిన 2024 సంవత్సరంలో నేను 0 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు, అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 14 సంవత్సరాల వరకు 600 హార్ట్ సర్జరీస్ ఉచితంగా చేయించాను. అపోలో హాస్పిటల్ జూబ్లీ హిల్స్, అపోలో మెడికల్ కాలేజ్ హాస్పిటల్ జూబ్లీ హిల్స్లో 600 సర్జరీస్ చేయించాను ఉచితంగా. ఎక్కడైనా ఎవ్వరు కూడా ₹1 పే చేయలేదు, మీరు కనుక్కోవచ్చు. ప్రతి ఒక్క పేషెంట్ నాకు కాల్ చేస్తే నా నెంబర్కి నేను ఆ హాస్పిటల్ వాళ్ళకి కనెక్ట్ చేసి వాళ్ళకు కోఆర్డినేట్ చేయడం జరిగింది. వాళ్ళకి కావాల్సిన బ్లడ్ యూనిట్స్ కూడా జరిగింది. అయితే ఈ సర్జరీ చేసే ముందు మాత్రం ఒక చిన్న టెస్ట్ ఉంటుంది. వాళ్ళకున్న ప్రాబ్లం, ఆ హార్ట్ సర్జరీకి సంబంధించిన ప్రాబ్లంను బట్టి వాళ్ళకు ఒక 500, 1000, 1500, 2000 ఆ ఛార్జెస్ పే చేశారు. సర్జరీ ఫ్రీ. ఒక అసలు ఏ సర్జరీ చేయాలనేది ఒక టెస్ట్ ఉంటుంది. అది వాళ్ళ ప్రాబ్లంను బట్టి 1000, 2000, 3000 కూడా పే చేసిన వాళ్ళు ఉన్నారు. 600 సర్జరీలు ఉచితంగా చేయించడం జరిగింది. ఇవాళ నేను ఓపెన్గా మీ ముందు చెప్తున్నాను, హైదరాబాద్, సికింద్రాబాద్లో ఏ అర్ధరాత్రి డెలివరీ నాకు కాల్ చేస్తే ఫ్రీగా చేపిస్తాను. డెలివరీస్ కూడా అలాగే హార్ట్ సర్జరీస్ పిల్లలకి 14 సంవత్సరాల్లో పిల్లలకి ఎంతమంది ఉన్నా ఫ్రీగా చేపిస్తాను. మహేష్ బాబు గారు సౌజన్యంతోనా? మహేష్ బాబు గారు సపరేట్. ఓకే. ఇది నేను నా ఓన్గా నాకున్న పరిచయాలతో నేను చేయించేది. ₹1 బిళ్ళ తీసుకోవడం జరగదు. ఆడవాళ్ళ డెలివరీస్కి ₹1 కట్టాల్సిన అవసరం లేదు, ఫ్రీగా చేపిస్తాము. హార్ట్ సర్జరీస్కి ఫ్రీగా చేపిస్తాము. ఆల్రెడీ 600 మెంబర్స్ లాస్ట్ ఇయర్, ఒక్క ఇయరే, ఈ ఇయర్ 150 దాకా చేయించాను. అంటే 750 సర్జరీస్ ఫినిష్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా 2026 ఎండింగ్కి 1000 సర్జరీస్ ఖచ్చితంగా ఫినిష్ చేయగలుగుతాను. నిజంగా ఇది అంటే చిరంజీవి గారు కూడా దృష్టి పెట్టిన అంశం ఇది ఇంతవరకు. ఆయన అంటే ఇక్కడ ఈ సోషల్ సర్వీస్లో డబ్బు ఎంతమందికి ఇవ్వగలుగుతాము? అసలు కష్టం. సోర్స్ తెలిస్తే ఎంతమందికైనా సహాయం చేయొచ్చు. ఫోన్ ఎత్తటం అంతే. అగో నాకు మా వాళ్ళకి ఇట్లా హార్ట్ సర్జరీ చేయించండి అంటే, ఇగో ఈ పర్సన్ని కాంటాక్ట్ అవ్వండి, నా పేరు చెప్పండి, అయిపోయా, వాళ్ళ పని అయిపోయింది కదా. సింపుల్గా సోర్స్ చెప్పాలి. అలాగే నీ రీప్లేస్మెంట్ సర్జరీ వేరే హాస్పిటల్ వాళ్ళు ఈ మధ్య చెప్పారు, సార్ మేము ప్రతి నెల ఒక 20 నుంచి 30 మందికి మోకాళ్ళ మార్పిడి ఉచితంగా చేస్తామన్నారు. 2 నీ రీప్లేస్మెంట్స్ అంటే 2 కాళ్ళకు 3 నుంచి 4 లక్షలు, తక్కువ మరి ఫ్రీ ఉన్నారు, చేసేవాళ్ళు ఉంటారు. ఎవరెవరు ఎక్కడ ఏ సదుపాయాలు చేస్తారో అది మార్కెట్లోకి తీసుకెళ్తాం. ఓకే. వాళ్ళు మమ్మల్ని చూడాల్సిన అవసరం లేదు, మమ్మల్ని కలవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫోన్ చేస్తే చాలు, ఫోన్లోనే వాళ్ళకి గైడ్ చేయడం జరుగుతుంది. కానీ ఇంత గొప్ప సర్వీస్, ఇంత సేవ ఏమంటే ఇంకోటి కూడా విన్నా నేను, అంటే ఎవరికన్నా డోనర్స్ అన్న నాకు పోవడానికి డబ్బులు లేవంటే కూడా మీరు పంపిస్తారంట డబ్బులు? ఖచ్చితంగా. ఇప్పుడు కృష్ణనగర్లో నాకు కొంతమంది ఉన్నారు పాపం డోనర్స్. వాళ్ళకి నిజంగా షూట్స్ వాటి పనిమిత్తంగా ఉంటారు, వాళ్ళ దగ్గర పెద్దగా డబ్బులు ఉండవు. డబ్బులు ఉన్నాయని అడుగుతాను, లేవు అంటే వాళ్ళకు ఎంతో 1000 లక్షలు ఏమి ఇవ్వకపోయినా 200, 500, 1000 సిచ్యువేషన్ బట్టి వేసేసేసి వాళ్ళు ఒకవేళ డబ్బులు ఇచ్చినా తీసుకోవద్దు, ముందే చెప్తాను. కొంతమంది కరువులో ఉంటారు, కష్టాల్లో ఉంటారు, తప్పుని ఏదో వాళ్ళు ఎదుటి వాళ్ళు 500, 1000 ఇస్తే తీసుకోవడానికి మనసు ముందుకు వస్తుంది. దయచేసి తీసుకోవద్దు. ఈ ట్రాన్సాక్షన్ మాత్రం ప్యూర్ లవ్. నాకు ఇక్కడ డౌట్ వస్తుందన్న, నువ్వు చివరికి ఎదురు కట్నం ఇచ్చి మరీ చేయిస్తున్నావు అంటే నీకు ఏదో ప్రయోజనం కలుగుతుందేమో దీనివల్ల? ఏం ప్రయోజనం ఏం ప్రయోజనం లేదు. అవన్నీ చేయబట్టే కదా మీ దగ్గర కూర్చోబెట్టుకొని ఇంటర్వ్యూ చేస్తున్నారు. అదే మీ ఇంటర్వ్యూకి ఎంత ఇవ్వాలి? చాలా ఉంటుంది. మరి అది నాకు సేవ్ అయింది కదా. ఎదురు కట్నం ఇదే. అచ్చా, ఇది ఇలాంటి రూపంలో కొన్ని 100 ఇంటర్వ్యూస్ నేను ఇవ్వగలిగాను అంటే
నా సర్వీసే కదా, ఓ నా సర్వీస్కి నేను పెట్టిన చిన్న పెట్టుబడే కదా. అవునవును కరెక్ట్. అందరికీ తెలుసు. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు మీరు పరిచయం అయ్యారు. మీరు చెప్పిన ప్రతి ఒక్కరికి నేను బ్లడ్ అరేంజ్ చేశాను. అవును మళ్ళీ మీరే 4-5 ఏళ్ల తర్వాత మళ్ళీ మీరే ఇంటర్వ్యూకి రమ్మన్నారు. అంతే కదా. ఎప్పుడో 200లో చేశారు, అవును ఇప్పుడు 333 ఫ్యాన్సీ నెంబర్ అని చెప్పి పిలిచారు, వచ్చాను. కరెక్ట్. తలసేమియా పరిస్థితి ఏంటన్నా, వాళ్ళకి మన సేవలు సరిపోతున్నాయా అసలు? భారతదేశంలో 1,00,000 మంది తలసేమియా పిల్లలు ఉన్నారు. రైట్. మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక ఇటు 7,000 6,000 దగ్గర ఒక 10-12 మంది ఉన్నారు 2 తెలుగు రాష్ట్రాల్లో. ఒక హైదరాబాద్లో తలసీమియా సికెల్ సెల్ సొసైటీ అని ఉంది. ఈ తలసీమియా సికెల్ సెల్ సొసైటీ వాళ్ళ పని ఏంటంటే సాఫ్ట్వేర్ కంపెనీలు, వ్యాపార సముదాయాలు అందరి దగ్గరికి వెళ్ళి బ్లడ్ కలెక్ట్ చేసుకొచ్చి తలసీమియా పిల్లలకి ఎక్కిస్తారు. ప్రతి 15 రోజుల నుంచి 21 రోజుకు ఒకసారి వాళ్ళకి రక్త మార్పిడి జరగాల. ఒక తలసీమియా బాబు కానీ పాప కానీ 1 సంవత్సర కాలం బతకాలి అంటే 20 మంది రక్తదాతలు అవసరం ఒక్కళ్ళకే. మన దగ్గర తెలంగాణలో 7,000 మంది తలసీమియా పిల్లలు ఉన్నారు. వాళ్ళ కోసమే ప్రతి సంవత్సరం 1,40,000 మంది రక్తదానం చేయాలి. 1,40,000 మెంబర్స్ తలసీమియా పిల్లలకు. వాళ్ళకి ఏమవుతుందంటే ఒక్కొక్కసారి కొన్ని రేర్ గ్రూప్స్ ఉంటాయి. ఇప్పుడు కనుక మనం చూసినట్లయితే మొత్తం బ్లడ్ 4 గ్రూప్స్: ఓ పాజిటివ్, ఓ నెగిటివ్, బి పాజిటివ్, బి నెగిటివ్, ఏ పాజిటివ్, ఏ నెగిటివ్, ఏబి పాజిటివ్, ఏబి నెగిటివ్. ప్రతి 25,000 మందికి ఒకళ్ళకు ఉండే బాంబే ఫినోటైప్. 25,000 మందిలో ఒకళ్ళకు ఉంటుంది బాంబే ఫినోటైప్. ఇప్పుడు మనం కనుక బాగా తరచుగా దొరికే రక్తం ప్రతి 100 మందిలో 38 మందికి ఓ పాజిటివ్ ఉంటుంది, 7 మందికి ఓ నెగిటివ్ ఉంటుంది. ఓకే. ఏ పాజిటివ్ ప్రతి 100 మందిలో 34 మందికి ఉంటుంది. ఓకే. ఏ నెగిటివ్ ప్రతి 100 మందిలో 6 ఉంటుంది. బి పాజిటివ్ ప్రతి 100 మందిలో 9 మందికి ఉంటుంది. బి నెగిటివ్ ప్రతి 100 మందిలో 3 ఉంటుంది. అంతే. ఏబి పాజిటివ్ ప్రతి 100 మందిలో 2 ఉంటుంది. ఏబి నెగిటివ్ ఒకళ్ళకు ఉంటుంది. ఈ పిల్లలు కూడా అదే రేషియోలో ఉంటారు. ఓకే. అంటే ప్రతిదీ ప్రీషియస్సే. అంతే కదా. ఓ పాజిటివ్ ప్రీషియస్సే, ఏ పాజిటివ్ ప్రీషియస్సే, ఏ నెగిటివ్ ప్రీషియస్సే, బి నెగిటివ్ ప్రీషియస్సే, బి పాజిటివ్ ప్రీషియస్సే, ఏబి పాజిటివ్ ప్రీషియస్సే, ఏబి నెగిటివ్ బాంబే ఫినోటైప్ కూడా ప్రీషియస్సే. ఎందుకు అంటే ఈ ఎక్కువగా ఉన్న వాళ్ళకు ఎక్కువగా జబ్బులు వస్తుంటారు, పాజిటివ్ వాళ్ళు ఇవ్వాలి. తక్కువగా ఉన్న వాళ్ళు అది అంతే మొత్తాల్లో తక్కువ జబ్బు పడతారు, ఆ తక్కువ మొత్తాల్లో నెగిటివ్ గ్రూప్ కూడా అవసరం ఉండదు. ప్రతి ఒక్క వ్యక్తి రక్తం అవసరమేనండి. ప్రతి ఒక్కళ్ళ రక్తము ప్రీషియస్సే. ఈ తలసీమియా పిల్లలు మాత్రం ఖచ్చితంగా ప్రతి 3 నెలల ప్రతి 15 రోజులకు నుంచి 21 రోజుకు ట్రాన్స్ఫ్యూజన్ జరగాలంటే కొన్ని లక్షల మంది ప్రతి భారతదేశంలో తలసీమియా పిల్లలను బతికించుకోవడానికి కోసం డొనేషన్కు ముందుకు రావాలి. రక్తదానం ఎవరు చేయాలి అంటే వాళ్ళకు ఏమన్నా ఉంటుందా, వయసు, ఏజ్ ఇట్లాంటి ఏమైనా ఉంటుందా, బరువు? మనకు డ్రైవింగ్ లైసెన్స్ రావాలంటే ఎన్ని సంవత్సరాలు నిండాలి? 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఎలాగైతే డ్రైవింగ్ లైసెన్స్ వస్తుందో 18 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తికి, ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు, డొనేషన్ చేసే హక్కు వస్తుంది. ఓకే. ఇక్కడ ఏంటంటే 12.5% హిమోగ్లోబిన్ ఉండి మినిమం వెయిట్ 45 కేజీలు ఉంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా నిరభ్యంతరంగా నిస్సంకోచంగా డొనేట్ చేయొచ్చు. 18 సంవత్సరాల్లో కనుక డొనేషన్ స్టార్ట్ అయితే మ్యాక్సిమం 65 సంవత్సరాలకు దాకా చేయొచ్చు. 47 సంవత్సరాలు సుదీర్ఘంగా 47 నాలుగులు 188 సార్లు డొనేట్ చేస్తారు. 188 సార్లు కనుక వాళ్ళు డొనేట్ చేస్తే 1 యూనిట్ రక్తం 3 నిండు ప్రాణాలను కాపాడుతుంది. ఒకటి పిఆర్బిసి, ప్యాకెట్ రెడ్ బ్లడ్ సెల్స్, ఆర్డిపి, ర్యాండమ్ ప్లేట్లెట్స్, ఎఫ్ఎఫ్పి, ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాస్మా. 188 సార్లు ఒక వ్యక్తి కనుక ఇస్తే ప్రతి ఒక్క వ్యక్తి తన జీవిత కాలంలో 564 మందిని కాపాడవచ్చు. 18 ఏళ్ళకు స్టార్ట్ అయితే 65 ఏళ్ల వరకు ఎండింగ్ అయితే 188 సార్లు వాళ్ళ జీవిత కాలంలో ఇస్తే 47 సంవత్సరాలు ఇంటూ 4 188 ఇంటూ 3 564. స్మోకింగ్ అలవాటు ఉంది, డ్రింకింగ్ అలవాటు ఉంది, మరి మేము కూడా ఇవ్వచ్చా ఇట్లాంటి? ఎవరైతే డొనేట్ చేయాలనుకుంటున్నారో ముందు రోజు తాక్కుండా ఉంటే చాలు.
అచ్చా. 1 డే బిఫోర్ తాగకుండా ఉంటే ఓకే. ఆ వ్యక్తి నిరభ్యంతరంగా నిస్సంకోచంగా రక్తదానం చేయొచ్చు. ఓకే. స్మోకింగ్ అలవాటు ఉంది, ఒక 2 అవర్స్ ముందు రక్తదానం ముందు 2 అవర్స్ ముందు డొనేట్ చేసే ముందు మానేసి డొనేట్ చేసి ఒక 2 గంటల తర్వాత మళ్ళీ గ్యాప్ తీసుకొని తాగొచ్చు. అచ్చా. పాన్ పరాగ్ వేసుకునేవాళ్ళు ఆ, కొంత పీరియడ్ ముందు వేసుకోకుండా డొనేట్ చేసి. ఆ. బ్యాడ్ హ్యాబిట్స్ అనేది బ్లడ్ డొనేషన్కి అడ్డు అడ్డు రాదు, రాదు. ఎవరు ఇవ్వకూడదు. ఉమ్. క్యాన్సర్ పేషెంట్స్, ఆ. హెచ్ఐవి, హెపటైటిస్, థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా. థైరాయిడ్ ఉన్నవాళ్ళు డొనేట్ చేయకూడదు. ఓ. బీపీ ఉన్నవాళ్ళు కూడా డొనేట్ చేయొచ్చు. అచ్చా. బీపీ, బీపీ కాన్స్టెంట్గా ఉంటేనే చేయాలి. షుగర్. షుగర్ ఉన్న వాళ్ళు కూడా డొనేట్ చేయొచ్చు. షుగర్ ట్యాబ్లెట్ స్టేజ్లో ఉండాలి, ఇన్సులిన్ స్టేజ్లో ఉన్న వాళ్ళు డొనేట్ చేయకూడదు. ఓ. ఇప్పుడు జనరల్గా నాకు కొంతమంది బీపీ ఉన్నవాళ్ళు ట్యాబ్లెట్ వేసుకుంటున్నాం కదా, అదే కంట్రోల్లో ఉంది కదా అని డొనేట్ చేస్తారు. ఆ. వాళ్ళకి ఏం జరుగుద్దంటే కంటిన్యూస్గా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. అచ్చా. బీపీ చెక్ చేసుకొని మీ బీపీ స్థాయి నార్మల్గా ఉంది, 80/120 90/130 అలాగా నార్మల్గా ఉన్నవాళ్ళు మాత్రమే బీపీ ఉన్నవాళ్ళు డొనేట్ చేయాలి. లేకపోతే ఆ బ్లడ్ ఫ్లో ఆగదు. డొనేట్ చేసిన తర్వాత అది ఆపడానికి 10 నిమిషాలు పట్టుకోవాలి. అందుకే బీపీ చెక్ చేసుకోవాలి. ఎవరైనా రక్తదానం చేస్తున్న వాళ్ళు అప్పటి వరకు మీకు తెలియకపోవచ్చు మీకు బీపీ ఉన్న సంగతి. ఖచ్చితంగా మీరు బీపీ చెక్ చేసుకోవాలి. డొనేట్ చేసే ప్రతి ఒక్కరూ 12.5 అసలు మీకు ఉందో లేదో చెక్ చేసుకోవాలి. 12.5 లేకుండా మీరు డొనేట్ చేయొద్దు. ఎందుకంటే ఒక మనిషి బతకడానికి 6% ఉంటే సరిపోతుంది. మనం బ్లడ్ డొనేట్ చేసిన తర్వాత కూడా ఆరోగ్యంగా ఉండగలగాలి. అందుకని 12.5% హిమోగ్లోబిన్. చాలా మందికి 9, 8, 10 అట్లా ఉంటుంది కదా, మరి చాలా మందిలో అంతే ఉంటుంది. లేడీస్కి అయితే అంతే ఉంటుంది చాలా వరకు. అవును. అటువంటి వాళ్ళు ఏం చేయాలి అంటే పల్లి చిక్కీలు, నువ్వులు ఉండలు, నువ్వులు బెల్లంతో చేసిన నువ్వులు ఉండలు, పల్లి చిక్కీలు చక్కగా రోజు అంత పెరుగు కప్పు. అచ్చా. హిమోగ్లోబిన్ పెంచేవి ఇవన్నీ. ఓకే. ఓకే. ఫ్రెష్ కూరగాయలండి. ఏ రోజుకి ఆ రోజు మనం కనుక అందుబాటులో ఉన్న ఫ్రెష్ కూరగాయలు తింటే హిమోగ్లోబిన్ బాగా పెరుగుతుంది. ఇండియాలో చాలా బ్లడ్ కొరుతుంది అంటారు కదా, ఎంత ఉంటుంది? దీన్ని ఎట్లా అధిగమించాలి మనం? 5 కోట్ల యూనిట్ల రక్తం మనకు ఇండియాలో ఉన్న పాపులేషన్ 140 కోట్ల మందికి అవసరం ఉంటుంది. 50 కోట్ల యూనిట్లు. 5 కోట్లు. 5 కోట్ల యూనిట్లు మనకు అందుబాటులో ఉంది కేవలం 50 లక్షల యూనిట్లే. బా. ఇంకా అంత ఇంకా చాలా చాలా. మరి ప్రభుత్వ పరంగా ఏం చర్యలు తీసుకోరేంటి? దీనికి ఏం చేయాలి ప్రభుత్వ పరంగా? ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం కనుక చేస్తే ఇంత షార్టేజ్ ఉండదు. ప్రతి 2 సెకండ్లకు ఒక వ్యక్తి మరణించడం, రక్తానికి సంబంధించిన కాంపోనెంట్స్ దొరకవు, చాలా మంది చనిపోతున్నారంటే ప్రభుత్వం సరైన ప్రయారిటీ ఇవ్వకపోవడం. అది రైట్. మరి బ్లడ్ బ్యాంక్స్, ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ వీళ్ళ ఆగడాలు ఎక్కువైనాయి కదా, దీన్ని ఎట్లా అరికట్టాలి? ఈ బ్లడ్ డొనేషన్ తర్వాత జరిగే ఎక్కడైనా అవినీతి జరుగుతుంది బ్లడ్ బ్యాంకులలో, ఎవరైనా ఎక్కువగా గవర్నమెంట్ ఒక రేట్ ఫిక్స్ చేస్తుంది, ఆ రేట్లకు మించి అమ్ముతున్నారు, డ్రగ్ ఇన్స్పెక్టర్కి మనం కంప్లైంట్ చేయాలి. అచ్చా. జనరల్గా జరుగుతూ ఉంటాయి అవి. నాకు తెలిసి ఒక 500-600 అవార్డ్స్ వచ్చి ఉంటాయి ఈ పాటికి. మీ ఆఫీస్లో చూస్తే 1000 అవార్డ్స్, ఒక 1000 సన్మానాలు, 1000+. వాటిల్లో ఎక్కువగా చిరంజీవి గారే కనిపిస్తారు నాకు. అవును. ఏంటి చిరంజీవి గారికి మీకున్న అనుబంధం ఏంటి అసలు? ఎందుకంటే నేను చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో హైయెస్ట్ టైమ్స్ బ్లడ్ డోనార్ని కదా. ఆబ్వియస్గా ప్రతి అవార్డు ప్రోగ్రామ్ నాతో స్టార్ట్ అవ్వాలి, అందుకే ఎక్కువసార్లు కనిపిస్తున్నాను. ఎక్కువ నేనే ఉంటా, ఫస్ట్ నేనే ఉంటా కదా. అవును. ఎస్. ప్రతి చిరంజీవి గారి ఫంక్షన్ అంటే మీరు ఉంటారు అక్కడ. ప్రతి చిరంజీవి గారి బర్త్డేకి అవార్డు ఇస్తారు, రామ్ చరణ్ గారి బర్త్డేకి అవార్డు ఇస్తారు. గడిచిన కొన్నేళ్ల నుంచి మాకు ఇట్లా రావాలంటే ఎన్నిసార్లు ఇవ్వాలన్నా? మీరు కూడా రెగ్యులర్గా డొనేట్ చేస్తూ ఉంటే ఒక 50 సార్లు దాటిపోగానే మీరు కూడా మెయిన్ లిస్ట్లోకి వస్తారు. ప్రతి సంవత్సరం మీకు అవార్డ్స్ ఇస్తారు. 50 సార్లు ఇస్తే 50 సార్లు పైన ఇవ్వాల్సిందే. ఇప్పుడు కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. అవునా? అయ్యో, ఇది కూడా కాంపిటీషన్. ఇది ఒక్కటి సీక్రెట్గా ఉంటే బాగుండు. మనం ఇప్పుడు ఇంటర్వ్యూ ద్వారా అందరికి చెప్పేసా, ఇంకా పెరుగుతుందేమో. ఎవరైనా చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో 25 సార్లు బ్లడ్ కానీ ప్లేట్లెట్స్ కానీ డొనేట్ చేస్తే చిరంజీవి గారిని కలవచ్చు. ఒక సంవత్సరం కష్టపడ్డారంటే, ప్రతి 15 రోజులకు ఒకసారి ప్లేట్లెట్ డొనేట్ చేశారంటే, ఒక సంవత్సరం నెక్స్ట్ ఇయరే చిరంజీవి గారిని కలవచ్చు. అందరూ కూడా డొనేట్ చేసేది ఒక ప్రాణం కాపాడడానికే. అంతే. ఒక ప్రాణం కాపాడుతుంది. మన చాలామందికి ఆ మెగా అభిమానులకి అదొక డిజైర్.
అంతే కదా. డ్రీమ్. నిన్న ఒక అమెరికా నుంచి ఒక అమ్మాయి ఫోన్ చేసింది. డీపీలో చిరంజీవి గారితో దిగిన ఫోటో ఉంటుంది అనమాట. ఆమె అమెరికాలో పెద్ద యాక్ట్రెస్ ఆమె. బా ఆమె అంటుంది, నా లైఫ్ టైం డ్రీమ్ అండి చిరంజీవి గారితో ఒక్క ఫోటో దిగాలండి అని. ఆమె ఒక ఆర్టిస్ట్ కూడా మళ్ళీ. సో అంటే చిరంజీవి గారు అంటే ఎంత క్రేజ్ అసలు జనాలకి. గడిచిన 25 సంవత్సరాల్లో నాకు ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు నన్ను అడుగుతారు, అచ్చా ఒక ఫోటో చిరంజీవి గారిని కనిపించండి, చిరంజీవి గారితో ఫోటో తీయించండి. నేను అందరికీ ఒకటే చెప్తాను ఈ ఇంటర్వ్యూతో, మీరు చిరంజీవి గారిని దగ్గర నుంచి చూడాలి. జనవరి 26వ తారీఖు ఉదయాన్నే 8 గంటలకు చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో ఉండండి. ఆగస్టు 15వ తారీఖు 8 గంటలకల్లా చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో ఉండండి. 99% చిరంజీవి గారు వస్తారు ఫ్లాగ్ హాస్టింగ్కి. మీరు చాలా దగ్గర నుంచి ఆయన చూడాలి. ఓకే, ఖచ్చితంగా ఆ 2 డేస్ గుర్తుపెట్టుకోండి. చిరంజీవి గారి అభిమానులు ఫోటోలు ఇస్తారా? ఫోటోలకు ఆయన దగ్గరగా చూస్తారు. మీ అదృష్టం బాగుంటే ఫోటోలు వస్తాయి. ఓకే, దానికంటే ఇంకా ఈ మా రాజమార్గం బాగుందిగా. 25 సార్లు బ్లడ్ డొనేట్ చేస్తే హ్యాపీగా ఆయన దగ్గర పిలుచుకొని మనకు ఫోటో ఇస్తారుగా. ఖచ్చితంగా 25 సార్లు డొనేట్ చేసిన వాళ్ళకి ఆయనే పిలుస్తారు. మీరు 10 లక్షలు ఇచ్చినా ఆయన ఫోటో అదే కదా, దొరకదు కదా. 10 లక్షలు ఇచ్చినా కూడా నా ఓపెన్ ఛాలెంజ్ చిరంజీవి గారి ఫోటో దొరకదు. అయ్యో ఎంతమంది నన్నే, నా డీపీ చూసి నన్ను ఎంతమంది తగులుకున్నారు, నాకు ఫోటో కావాలి, నాకు ఫోటో కావాలి అని. అది పరిస్థితి. అందరూ డోనార్స్గా మారండి. వెరీ గుడ్. చిరంజీవి గారి చెంతకు చేరండి. సూపర్. సో ఫైనల్గా ఇప్పటికీ కూడా నాలాంటి వాళ్ళు పిరికి వాళ్ళు ఉంటారు. బ్లడ్ డొనేట్ చేయాలంటే అమ్మో రక్తం ఇంజక్షన్ల ద్వారా ఏమైనా క్యాన్సర్ వస్తే, ఎయిడ్స్ వస్తుందేమో, పిచ్చి పిచ్చి ఇంజక్షన్లు వాడతారేమో, లేదంటే మన రక్తం బయటికి పోతే మనకేమైనా ప్రాబ్లం ఏమో అని ఇలా ఆలోచించే వాళ్ళకి ఏం చెప్తారు ఫైనల్గా? గడిచిన 26 సంవత్సరాల్లో 333 సార్లు డొనేట్ చేసి నేను ఆనందంగా ఉన్నాను. నాకు ఎటువంటి కాంప్లికేషన్స్ లేవు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి మగవాళ్ళు, ప్రతి 4 నెలలకు ఒకసారి ఆడవాళ్ళు, అలాగే ప్రతి 15 రోజులకు ఒకసారి ప్లేట్లెట్స్, అవసరం ఉన్నప్పుడు ప్లాస్మా WBC డొనేట్ చేయండి. మీకు ఎటువంటి నష్టం జరగదు. 100 రూపాయల బాండ్ పేపర్ మీద రాసిస్తాను. ఉపయోగాలే తప్పితే రక్తదానం వల్ల ఎటువంటి నష్టం జరగదు. డొనేట్ బ్లడ్, సేవ్ లైఫ్. డొనేట్ బ్లడ్, షేర్ లైఫ్. లైవ్ లెట్ లైవ్. మనం బతుకుదాం, 10 మందిని బతికిద్దాం. మీరు చెప్పింది నాకు బాగా నచ్చింది ఏంటంటే, మనం రక్తదానం చేస్తే మనకు హార్ట్ అటాక్ రాకుండా ఉంటుంది. మనం బ్లడ్ డొనేట్ చేస్తే మనకు క్యాన్సర్ రాకుండా ఉంటుంది. మనం బ్లడ్ డొనేట్ చేస్తే బరువు పెరగకుండా ఉంటాం. ఇవే ప్రపంచాన్ని వేధిస్తున్న 3 అత్యంత ప్రధానమైన సమస్యలు. రక్తదానం చేస్తే ఇవే పోతాయి మనకి. ఇంకా ఎవరికో రక్తం ఇస్తున్నాం కాదు, రక్తం మనం లోపల రక్తాన్ని బయట పారబోయడం ద్వారా అనుకోండి. అట్లా చేస్తే మీరే ఎక్కువ కాలం బతుకుతారు, మీరే యవ్వనంగా ఉంటారు అని కూడా ఈయన ఎగ్జాంపుల్ చూడండి ఎలా మెరిసిపోతున్నాడో. సో కాబట్టి మీరు అలా అవ్వచ్చు. నేను కూడా స్టార్ట్ చేస్తున్నాను, ఆల్రెడీ ఒకసారి చేశాను, మధ్యలో గ్యాప్ వచ్చింది, కానీ ఇక్కడ నుంచి ప్రతి 3 నెలలకు ఒకసారి నేను ఇస్తానని ప్రమాణం చేస్తున్నాను మీకు. సో నేను అది నిలబెట్టుకుంటాను. సో మీరు కూడా రక్తదానం చేయండి. ఒక్కొక్క ప్రాణాన్ని, ఒక్క యూనిట్ రక్తం ఇస్తేనే ఒక ప్రాణం కాపాడిన వాళ్ళు అవుతారు. అన్నగారు చెప్పినట్టుగా జీవిత కాలంలో 550 మంది ప్రాణాలు కాపాడవచ్చు ఒక మనిషి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేస్తే. ఇంతకంటే గొప్ప వ్యక్తులు, ఇంతకంటే గొప్ప దేవుళ్ళు ఎవరు ఉండరు ఇంకా నాకు తెలిసి. మీరు కోట్ల రూపాయలు దానం చేసినా ఈ ప్రయోజనం వస్తో రాదో, కానీ ఇది మాత్రం వస్తుంది. థ్యాంక్ యూ అన్న, మిమ్మల్ని కలిసినందుకు, ఈ మాట్లాడినందుకు, ఇంత మంచి అవేర్నెస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా డాక్టర్ సంపత్ గారితో, ఆయనకు బోల్డెన్ డాక్టరేట్స్ ఉన్నాయి. డాక్టరేట్ సంపత్ ఆయన. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో డాక్టర్ సంపత్ గారితో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.